సింధిల్ గారు సార్ చెప్పండి సార్. టీజర్ వర్క్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మీ ఎఫెక్ట్ మొత్తం కనిపించింది థ్యాంక్ యూ. సార్. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, వందల కోట్లు పెట్టే ఆ ప్రొడక్షన్ హౌస్లో కూడా 3D అంటే భయపడిపోతారు సార్. ఎస్ 3D అంటే ఒక ఏదో బూచిలాగా చూస్తుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ని, ఒక కథని 3Dలో చెప్పాలనుకుంటున్నప్పుడు మీ ఐడియాస్ ఎలా ఉంటాయి? 3Dలో చెప్పగలమా ఇప్పుడు? అంటే 3D కోసం చాలా ప్రయత్నాలు జరుగుతాయి, కానీ చాలా వరకు ఫెయిల్యూర్ అయినాయి 3D ఎఫెక్ట్లో చూపించాలనుకున్నప్పుడు. ఈ సినిమాని 3Dలో చెప్పాలనుకున్నప్పుడు మీ ఇంటెన్షన్ ఎలా ఉన్నాయండి? దానికోసం ఏం చేశారు? అంటే లైక్ దే ఆర్ 2 ways ఆఫ్ షూటింగ్ 3D అండి. రెండు, ఒకటేమో లైక్ 3Dలో షూట్ చేయడం అండి, ఒకటి 3D కన్వర్ట్ చేయడం అండి. దే ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్. సో వీ ఫెల్ట్ బికాస్ లైక్ 3Dలో షూట్ చేయడం ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్ అండ్ చాలా లిమిటేషన్స్ ఉన్నాయండి టెక్నికలీ, అంటే మీరు స్టోరీ ఎలా చెప్పాలో. సో బట్ వీ టుక్ ద అదర్ వే అరౌండ్. సో వీ షార్ట్ ఇట్ ఇన్ 2D రెగ్యులర్గా దాన్ని. సో దాన్ని లైక్ వీ గాట్ ఎ గ్రేట్ టీమ్ ఫ్రమ్ రేస్ 3D అని. సో వాళ్ళు దాన్ని బాగానే కన్వర్ట్ చేశారండి. సో ఇట్ ఈస్ లైక్ అంటే దానికోసం ప్రత్యేకంగా లైక్ వీ డి నాట్ ట్రై అండి, బట్ ఓన్లీ వెన్ వీఆర్ డూయింగ్ ద 3D కన్వర్జన్ ఆ టైంలో వీ ట్రై టు డూ వాట్ ఎవర్. ఎక్కడ 3D అంటే దాంట్లో డెప్త్స్ ఉంటాయండి. ఆ 3D డెప్త్ ఎక్కడ ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి అనేది వీఆర్ లైక్ కాన్స్టెంట్లీ డిస్కసింగ్ అబౌట్ దెమ్. ఎందుకంటే లైక్ చాలామంది ఎందుకు చేయరంటే ద లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఏంట్ ఆఫ్ మనం 3D షూట్ చేస్తుంటే కెమెరా ఫాస్ట్గా మూవ్ చేయలేము, లైక్ కెమెరాని పర్టికులర్గా యాంగిల్లో షూట్ చేయలేము, అలాంటి లిమిటేషన్స్ చాలా ఉంటాయండి మనకి. సో దానికే లైక్ వీ టుక్ ద అదర్ వే రౌండ్, వీ షార్ట్ ఇట్ ఇన్ రెగ్యులర్ ఫార్మాట్ అండ్ కన్వర్ట్ ఇట్ టు 3D. అంటే దీనికంటే ముందు వీ డిడ్ ఫర్ RRR ఆల్సో కన్వర్ట్ చేసామండి. సో విచ్ వాస్ గుడ్. సో దానివల్ల లైక్ అండ్ Nikhil and the producer and director were very, very excited to do this film in 3D. So దానివల్ల like we took a step and did it అండి. నిఖిల్ గారు, థ్యాంక్ యూ. నిఖిల్ గారు హాయ్ అండి. హలో సార్, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మీ ప్యాషన్, హార్డ్ వర్క్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్క్రీన్ మీద చూసినప్పుడు మీ కనపడింది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. చాలా అంటే పోస్ట్ బాహుబలి సెంధిల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ప్రతి హీరోకి ఒక ప్యాషన్, ఆ 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలన్న ప్యాషన్ అందరిలోనే కనపడుతుంది. బట్ చాలామంది వరకు సక్సెస్ అవ్వలేకపోయారు. పోస్టర్ల మీద వేస్తాం, రిలీజ్ టైంకి వచ్చి సైమల్టేనియస్గా రిలీజ్ చేయలేకపోవడం, ఆ తర్వాత కొంతమంది డిలేడ్ రిలీజ్ చేయడం, డిలేడ్ రిలీజ్ అన్నోటిస్డ్గా వెళ్ళిపోవడం, కొంతమంది ఆ రిలీజ్ కూడా చేయకపోవడం, అలా జరుగుతూనే ఉంది. మీరు ఇంకొక అడుగు ముందుకేసి స్పానిష్, చైనీస్, అరబిక్ అని చెప్పి ఇంకా ఈ స్పెక్ట్రమ్ని చాలా ఎక్స్పాండ్ చేశారు. అసలు ఎగ్జాక్ట్గా మీ ప్లాన్ ఏంటి సార్? అది నా ప్లాన్ కాదు సార్, మా ప్రొడ్యూసర్ భువన్ అండ్ శ్రీకర్ గారు అండ్ మధు గారు చెప్తారు సార్. యాక్చువల్లీ వీ హ్యావ్ అ వెరీ నైస్ డీల్ ఫ్రమ్ చైనా సార్. సో మాకు చైనీస్ లాంగ్వేజ్ నుంచి వీ గాట్ అ ఫెంటాస్టిక్ ఆఫర్. సో మేము అనుకున్నాం ఎందుకు, వై నాట్, బికాస్ నేను కూడా కార్తికేయ 2 టైంలో హిందీ అంటే అందరూ అంటే చాలామంది అన్నారు వై అన్నారు. బట్ ఏంటంటే నేను అనుకొని ఏదో నాకు ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది, ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది సార్. బట్ కొన్ని పాయింట్లు దే క్యాన్ గో టు డిఫరెంట్ లాంగ్వేజెస్. నేను అప్పుడప్పుడు మనం చూస్తుంటాం సార్, కొన్ని నెట్ఫ్లిక్స్లో కానీ ఇది కానీ మనం చైనీస్, ఇప్పుడు స్క్విడ్ గేమ్స్ కానీ ఆర్ కింగ్డమ్ అని ఇంకోటి ఉంటుంది, ఇలాంటివి చాలా సిరీస్ మనం చూస్తుంటాం సార్, విచ్ ఆర్ చైనీస్ అండ్ జాపనీస్ విచ్ ఆర్ వర్కింగ్ హియర్. అంటే మనం కూడా చూస్తాం మన కల్చర్ కూడా, అంటే ఆల్రెడీ బాహుబలి అండ్ ఆల్ ఇవన్నీ వెళ్ళాయి. సో అది వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది సార్. సో వీ థాట్ వాళ్ళు కూడా మా సినిమాని చూశారు సార్. అంటే ఆల్రెడీ మేము కూడా ఏంటంటే వీఆర్ షోకేసింగ్ అవర్ ఫిలిం టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ వెరీ ధైర్యంగా ఓపెన్గా చూపిస్తున్నాం, బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. సో వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ తర్వాతే మేము వేసాం సార్. అరబిక్లో రిలీజ్ అవుతుంది, చైనీస్లో అయితే రిలీజ్ అవుతుంది సార్. అంటే శ్రీనివాస్ మోహన్ గారు ఇంగ్లీష్లో ఎట్లాగో వస్తుంది సార్, అది మేము మెన్షన్ చేయడం మర్చిపోయాం. థ్యాంక్స్, గుడ్ పాయింట్. బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. సో యా, థ్యాంక్ యూ. మీరు సినిమా అనౌన్స్ చేసిన కొన్ని మంత్స్ తర్వాత శ్రీనివాస్ మోహన్ గారు VFX చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. అవును సార్. బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ హిస్ నేమ్. ఏమైనా చేంజెస్ జరిగిందా? యూ వాంట్ టు ఆన్సర్? Yeah, sir. Sir got busy with bigger projects, sir. ఓకే. And See, producer basically, sir, one thing, sir. I was just kidding. The point is, sir, Srinivas Mohan, sir, actually I have a pretty decent relationship with him because I worked with him previously. Virtual production kosam, we used to, I used to learn from him more than that. Appudu, I requested him that, he helps us. So starting lo, he came and he started helping us. And then, unfortunately, dates ka konjam issues. See, and multiple projects, oka VFX producer, supervisor, handling is not very easy, sir. So, and the scale of projects is very important, sir, because the responsibility is extremely huge. There are lots of technicians like that who actually shoulder the project.
they are not, you know, generally they don't come to the stages. But the VFX వాళ్ళు ఈవెన్ సౌండ్ డిపార్ట్మెంట్లు వాళ్ళు ఉన్నారు. అలాంటి హీస్ ఇన్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పొజిషన్ సార్. సో వీ జస్ట్ కుడెంట్ గెట్ హిమ్ ఇన్ అండ్ గెట్ హిస్ టైమ్. దట్ వాస్ ది ఓన్లీ రీజన్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సంయుక్త గారు అంటే హాయ్ భరత్ గారు, హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ డెబ్యూ ఫిలిం చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ఇయర్స్ జర్నీ ఉంది ఈ ఫిలింతో. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీజర్ విషయానికి వస్తే బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది. లైక్ రవి బస్టోరీ గారి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పండి. ఆయన ఆల్రెడీ టాక్సిక్తో బిజీగా ఉన్నట్టున్నారు ఆ వర్క్తో. సో సార్, రవి బస్రూర్ గారు ఇస్ లైక్ he, you know, he's like a, what do you call, waterfall. Okay, you ask him something and it flows. Bucket petukuni, we'll have to take it, and then whatever we bring, elanti he's a fantastic guy. And I would actually suggest people like you to visit his studio in Basrur. And sometimes actually we would love to invite you guys during the you know, background score and all. And he has created his own studio there. And then with respect to Toxic and Swayambhu working at the same time, most of the times what happens is like during the daytimes he would be working in Toxic, night we would be working for Swayambhu, or if it is daytime Swayambhu, it is night Toxic, or 2 days Toxic, 2 days Swayambhu, Alanti. So it's like he's handling multiple projects. He's top, and with respect to background score and all, he's almost, you can say he's one of the top guys in India. So it's obvious. So Adi sir. ఆల్ ద బెస్ట్ అండి. టీజర్ లుక్స్ గుడ్. Thank you very much. హాయ్ నిఖిల్. నిఖిల్ గారు, హాయ్ అండి. హలో, హాయ్ ఫనీ భాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫనీ నిజంగా భాయ్. చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ. అండ్ ఈ 2.5 సంవత్సరాల తాలూకా కష్టం క్లియర్గా కనబడుతుంది. అది ఫనీ భాయ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ స్వయంభూ ఇస్ టు యూ అంటే ఏం చెప్తాం? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 ఫిల్మ్స్ అనో లేకపోతే కనీసం ఇయర్కి ఒక 1 ఫిల్మ్ అన్నా చేసుకుంటూ వెళ్ళిపోయే నిఖిల్ అవును సార్. తన ఫ్యాన్స్కి కానీ లేకపోతే తన కంటూ ఉన్న స్పెషల్ ఆడియన్స్కి కానీ 2.5 సంవత్సరాలు దూరం ఉన్నాడు. అవును సో అంటే ఇప్పుడు భయ మీకు చెప్పను ఒకటి ఫనీ భాయ్, ఈ జనాలు నన్ను హ్యాపీ డేస్ తర్వాత యువత తర్వాత మళ్ళీ స్వామిరారనే అంటారు. మధ్యలో 6 సినిమాలు చేశాను నేను. సో ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళగానే కార్తికేయ 2 అంటున్నారు, ఇదన్నీ అంటారు. మధ్యలో నేను ఓకే అప్ డన్ అదర్ ఫిల్మ్స్ లైక్ యూనో ప్రీవియస్ ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ వచ్చాయి. సో నేనేం రియలైజ్ అయ్యానంటే యూనో ఎన్ని సినిమాలు మనం చేసాం కదా, క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ లైక్ యూనో రానా కానీ, వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, తారకన్న, వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్. వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. లైక్ యూనో ఇప్పుడు రైట్ మహేష్ బాబు గారు వారణాసికి ఆయన ఇస్ గివెన్ 3-4 years. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి. లైక్ యూనో ఐ ఆల్సో థాట్ ఎందుకు అంత లైక్ యూనో సూపర్ స్టార్స్ ఆర్, వై కాంట్ అ యంగ్ గై లైక్ మీ ఆల్సో యూనో ట్రై ద బెస్ట్. అండ్ ఒక సినిమా ఒక లుక్లో, ఎందుకంటే మీరు చూసారు గడ్డాలు మీసాలు ఉన్నాయి, ఇప్పుడు నాకేమి గడ్డాలు మీసాలు లేవు. ఐ మీన్ వెరీ ఇండియా హౌస్ లుక్లో ఉన్నాను. బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ లుక్. ఆ వారియర్ ఫీల్ అవ్వాలని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ 45 days స్పెండ్ చేశాను అండ్ కథను నమ్మాను. ఈరోజు నాకు తెలిసి సెంధిల్ గారు లాంటి వన్ ఆఫ్ ద యూనో ఆయన హిస్ డిమాండ్ వరల్డ్ వైడ్. ఆయన మా సినిమా చేశారంటే కథ కోసమే. రవి బస్రూర్ గారు అంత బిజీ ఉండి చేశారంటే కథ కోసమే. సంయుక్త అండ్ నభా ఈరోజు చేసింది కథ కోసమే. సో భువన్ ఈ వాంటెడ్ టు బీ అ ప్రొడ్యూసర్ ఫర్ లాంగ్ టైం అండి. ఈయన చేసిన కథ కోసం. సో కథను నమ్మే మేము టైం స్పెండ్ చేద్దాం డిసైడ్ అయ్యాం. అది రిజల్ట్ ఏంటో అన్నది మనకి తొందరలో తెలుస్తుంది. హోప్ఫుల్లీ ఇట్స్ అ పాజిటివ్. సంయుక్త గారు, నిఖిల్ గారు, ఇక్కడ నిఖిల్. యా సంయుక్త గారు, అడగండి. అయితే మీరు యాక్చువల్గా 4-5 ఫిల్మ్స్తో బిజీగా ఉన్నారు. ప్లస్ వచ్చేయని కూడా మీ దగ్గర నుంచి వస్తే ఒక హిట్ ప్రోడక్ట్ అనేది చాలామందికి నమ్మకం వచ్చేసింది. రీసెంట్గా సంక్రాంతి కూడా ప్రూవ్ చేశారు మళ్ళీ. సో అంత బిజీగా ఉంటూ ఈ సినిమాలో స్టంట్స్ అంటే 40-50 feet నుంచి దూకడం అంటే అది ఏ చిన్న తప్పు జరిగినా కూడా చాలా జరుగుతాయి. అంత రిస్క్ తీసుకుని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి రీజన్ ఏంటి? ఓన్లీ కదా లేదా ఇంకేమైనా ఉందా? కదా ఆఫ్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ. కొత్త కొత్త రకంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలని, దట్స్ మై విష్ టు బీ. ఐ లవ్ దట్ జర్నీ ఇన్ సినిమా. ఇంకోటి, వెన్ ద ఫిల్మ్ హ్యాస్ గుడ్ టెక్నీషియన్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, కెమెరామ్యాన్, రైట్, ఆల్ ద టెక్నీషియన్స్, then they make sure that you are shown in the right way and you do the right thing, and absolutely full safety measures. I'm not denying that 30, how many feet? I don't remember, 60 feet or something. Kinda chuste you are afraid, but the moment you hear action, you don't have a choice. So
So we have to Or else he'll have to do again. what else we can do. So three things. One thing is either I'll say Shambho Mahadeva or some, Jai Hanuman or Jai Shri Ram, something I'll say and they'll just jump. ఆవిడ ఈ సినిమాలో నాతో గుర్రం రేసింగ్ కూడా చేసిందండి. And I won. ఈ అమ్మాయి గెలిచింది. నిఖిల్ గారు, And నిఖిల్ గారు, రాజ్ భాయ్, హాయ్. హాయ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ లుక్స్ గుడ్. Thank you. ఈ అంటే బేసిక్గా ఈ సినిమా టీజర్ చాలా రోజులు మీరు లాక్ చేసి టీజర్ లాక్ చేసి అవును. వై డీలే ఎందుకు, అంటే రిలీజ్ డేట్ తోటి వద్దాం అనుకుని హోల్డ్లో పెట్టారా లేదంటే? అవునండి, అంటే దట్ ఈస్ అ థింగ్ బికాస్ 100% రిలీజ్ దగ్గరలో, అంటే ఒక 2-3 monthsలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అండ్ సీజీ కూడా వీ వాంటెడ్ టు గివ్ అ గుడ్ అవుట్పుట్. బట్ మీరు అన్నట్టు 100% ఏ సినిమాలు లేని టైంలో, సంక్రాంతికి అనుకుంటే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, అంతకుముందు లైక్ డిసెంబర్ సినిమాలు ఉన్నాయి. సో వీ థాట్ మంచిగా మన సినిమా రిలీజ్ 2-3 months ముందు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి ఈ రోజు నుంచి ప్రమోషన్ నెక్స్ట్ 2-3 months వీఆర్ గోయింగ్ టు రాకెట్ అండి. దానికి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఫర్దర్ ప్రమోషన్ ప్లాన్స్ ఏంటండి నెక్స్ట్? అంటే 2-3 డేస్లో ప్రమోషన్ ప్లాన్స్. యా, 1 second నవ గారు ఒకసారి ఐ విల్ జస్ట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ ఇండియా హౌస్ అండి. ఆల్రెడీ 30% షూటింగ్ జరిగింది.